ఏంట్రా ఏమైంది? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది. పది చెప్తా. ఏమండి, మీరిప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది కాదండి. మాయ గారు, ఇప్పుడు అక్కడ పరిస్థితి బాలేదు, వెళ్ళకండి. ఇప్పుడు ఇంట్లో అబ్బాయిలు కూడా లేరు. అక్కడ జరగకూడదు ఏదైనా జరిగితే. చనిపోయింది కూలీలే కదా అని వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయమంటావా? వాళ్ళు మన కంపెనీ కోసం రాళ్ళెత్తిన కూలీలు. కోపంతో నా మీద 4 రాళ్ళేస్తే వేని కారణాలేముంటాయి? ఇదేమన్నా భూకంపం వచ్చి కూలిపోయిందా? క్వాలిటీ లేక కూలిపోయింది. ఆ ఏరియాలో స్క్వేర్ ఫీట్ 3000 అని మేము చెబితే లేదు 600-700 ఇస్తాను ఆశ పెట్టారు. ఎలా ఇస్తారు అనుకున్నాం? ఇదిగో ఇలా ఇవ్వచ్చు, ఇలా కోల్చుతో ఇప్పుడే కదా అర్థమైంది. ఆర్కే బిల్డర్స్ ధనదాహానికి బలైపోయిన పేదల కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. చూడయ్యా, అయ్యా అయ్యా, ఎందుకు వచ్చావయ్యా? ఎంతమంది చచ్చారో లెక్క కట్టడానికి వచ్చావా? రోజుకి 200 ఇస్తారని ఆశపడి నా కొడుకు కూలికొచ్చాడు. కోట్లకు ఆశపడి నాశనకం ఇల్లు కట్టించి నా కొడుకు చంపేశావు కదయ్యా. నువ్వే నా కొడుకు చంపేశావు. ఏమయ్యా, ఆ రోజు నువ్వు ఎంత గొప్పగా చెప్పావు. పేదవాడి ఇంటి కళ్ళ నిజం చేస్తానన్నావు. ఇదే నా పేదవాడి కళ్ళ నిజం చేయడం అంటే? నీ మాటల్లో మీ ఉన్నదంతా తెచ్చి మీ చేతుల్లో పోస్తే ఇలాంటి క్వాలిటీ లేదు కొంపలు కట్టిస్తారా? నన్ను నమ్మండి, నేను ఎవరిని మోసం చేయలేదు. మీ డబ్బు ఎక్కడికి పోదు. ఇలా ఎందుకు జరిగిందో, దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటాను. అది ఎంక్వైరీలో తేలుతుంది. ప్రికాషనరీ యాక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు రామకృష్ణ గారు. బాంబు పెట్టింది వీడారా? ఆర్కే బిల్డర్స్ వాళ్ళు మంచోళ్ళేనండి. వీడే ఆ కుటుంబంలో చెడబుట్టాడు. బాంబులు పెట్టి బిల్డింగ్లు కూలుస్తారా? మీకు మీ పెదవాళ్ళకి గొడవలు ఉంటే మీరు కొట్టుకోండిరా. మధ్యలో మా పేదవాళ్ళ ప్రాణాలెందుకు తీస్తారు? వీడితో మాట్లాడరా. ఆర్కే బిల్డర్స్ జననివాస్ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకు పంపించారన్న కోపంతోనే ఈ పని చేసినట్లు ఆర్కే తమ్ముడి కొడుకు చంటి కంపెనీని మళ్ళీ బతికించేశాడు బావా. ఇదేటా ఎలా చేసావు? మా పెద్దనాన్ని కాపాడడానికి నాకు వేరే దారి కనిపించలేదు. అందుకే బాంబు పెట్టానని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? అదేంటది? నిజంగా బాంబు పెట్టడం వల్లే కూలిపోయిందని పోలీస్ రిపోర్ట్లో తేలింది. ఆ బాంబు పెట్టినోడు దొరికితే గాని నువ్వు ఈ కేసు నుంచి బయటికి రాలేవు చంటి. సార్, కొంప నందిగ్రామైపోయింది. ఆ బీహార్ బాంబుడు గారు నాకు కూడా తెలియని చోట పెట్టారు కదా, ఆ సంటిగాడు కనిపెట్టేశాడు. చంటి జైల్లో ఉన్నాడు కదయ్యా. రైలు మీద బయటకు వచ్చి గంట అయిందండి బాబు. నా మాటని ఆ బాంబులు కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేసేయండి. వాడి కనుక సంటికి దొరికితే వాటితో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. వెతకండి వాడిని.
ఎక్కడికి బావా? ఎగరా బయటపడాలి, మళ్ళీ చంటిగాడు వస్తాడు. వచ్చాడు. వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. దా వచ్చాయి. నా మాటిని ఆ బాంబులు కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేసేయండి. వాడు కనుక సంటికి దొరికితే వాటితో పాటు మీరు కూడా జరిగేలాంటి వస్తుంది. ఇక నేను వెళ్ళొచ్చండి. ఎక్కడికి వెళ్తావు? అసలు ఇప్పుడు మొదలవుతుంది. నేను పుట్టడమే డేగ కళ్ళతో పుట్టా. శాటిలైట్ లాంటి ఎక్కడున్నా కనిపెట్టేస్తా. ఎంతమంది వచ్చినా ఈ బాంబులోని కోర్టుకు తీసుకెళ్ళటం ఖాయం. వీడితో పాటు నీకు చిప్పకూడు ఖాయం. రండ్రా, వరుసెట్టేస్తా. ఇప్పుడు తీసుకెళ్ళరా, కోర్టులో సాక్ష్యం చెప్తాడు. జడ్జి గారు ఆ రామకృష్ణ గారి బిల్డింగ్ లో బాంబులు పెట్టింది నేనేనండి, ఆ ఉమాపతి గారు పెట్టమంటే పెట్టానండి అని సమ్మగా చెప్తాడు. నవ్వుకుంటానే. నీకు నవ్వే ఛాన్స్ లేదురా. పోనీ ఓ విజులు వేసుకుంటానే. కెమెరాలో కుట్టేమనుందా? ఇప్పుడు మోడల్ కెమెరాతో దిగుతున్నాడు. లైక్ ఏ స్పైడర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, ఐఎమ్ ఏ కెమెరా మ్యాన్. ఒరే మొత్తం మీ భోగోతం అంతా రికార్డ్ చేశాను రా. మంచి ఫోటోజెనిక్ పేసి అదోదే. దట్టాపారగడు నీకేని తెలివితేటలుంటే ఎడ్యుకేటెడ్ ఎదవని నాకేని ఉండాలరా. అయ్య బాబాయ్, వీడు మళ్ళీ తను తినేతనికి వచ్చేస్తున్నాడు. అయ్య బాబాయ్, వీడు వికెట్ అవుట్. ఇంకేడు మ్యాచ్కి పనికిరాడు. పురుషోత్తం గారు చనిపోయినప్పుడే ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను. మీరేట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే పోతాను. ఎరా ఒళ్ళు బలిసిందా? బిల్డింగ్ కూల్చినా నా కొడుకుని వెనకేసుకొస్తున్నావు. ఎంత తీసుకున్నారా వాడి దగ్గర? పళ్ళు రాలిపోతాయి చంటి బాబుని ఇంకొక్క మాట అంటే. సుబ్రహ్మణ్యం, క్షమించండి బాబు. చంటి గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. బిల్డింగ్ కూలిపోవడంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో నన్ను భయపడి వెళ్ళి పారిపోతే మీ చేతికి సంకెళ్ళు పడకూడదని తనే బాంబు పెట్టానని అబద్ధం చెప్పి అరెస్ట్ అయ్యాడు బాబు. ఆగిపోయిన అమ్మాయి గారి పెళ్లి వెళ్ళిపోయిన వాళ్ళు మారిపోయి వస్తే జరగలేదు బాబు. చెల్లెల కోసం సిగ్గొదిలి వాళ్ళ కాళ్ళు పట్టుకుని జరిపించాడయ్యా మీ తమ్ముడు కొడుకు. మీ పుత్రరత్నం పెళ్ళాన్ని అనుమానించి నరకం చూపిస్తే అన్న భార్య కోసం అవమానం మింగి తప్పు చెయ్యకపోయినా తలంచి వెళ్ళిపోయాడయ్యా మన చంటి బాబు. మిమ్మల్ని ప్రాణంగా చూసుకున్న మీ తమ్ముడు ప్రాణాలు వదిలింది కన్న కొడుకు వల్ల కాదయ్యా, ఈ ఆణిముత్యాలన్న మాటలకే గుండె పగిలి చచ్చిపోయాడయ్యా మహానుభావుడు.
నమ్మద్దు నాన్న, వీడు అబద్ధాలు చెప్తున్నాడు. వెధవల్లారా, ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తారా? నాకున్నది ఒక్కడే కొడుకురా, సంటి. పెట్రోల్ పోయండి. సంటి, నీతో పాటు నీ సాక్ష్యం కూడా తగలబడిపోతుంది. అప్పుడు మీ పెదనాన్న కూడా మీ నాన్నలాగే గుండె పగిలి చస్తాడు. 20 సంవత్సరాల నా పగ ఈ మంటలతో చల్లారిపోతుంది. నా కొడుకు మీద చేయి చేసుకుంటారా? ఇన్నాళ్ళు వాడు నా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు నేను వాడి కోసం చావడానికైనా రెడీ. రండ్రా, 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 రండ్రా. వాడి కళ్ళ ముందే ఈ చంటిగాన్ని తగలబెట్టండ్రా. ఇంతకాలం నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రా. మా కోసం నీ ప్రాణాలకు తెగించి ఇంత చేసావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను రా? అంత మాట అనుకుని పెదనాన్న.